చాలా మంది ఇవాళ కన్ఫ్యూజ్ అవుతున్న అంశాలు ఏంటంటే వాళ్ళు చాలా లాజికల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి నాకు. ఎందుకంటే మహిళలు చాలా మంది ఈ పథకాలకు అమ్మఒడి కావచ్చు ఇట్లాంటి వాటిలో మహిళలు లబ్ధి పొందారు కాబట్టి మహిళలు వృద్ధులు నిలబడి ఓట్లేశారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు గంపగుత్తగా వన్ సైడెడ్ గా చేశారు. సో ఇది ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి లాభించే అంశం, అందుకే గెలుస్తుందని చెప్తున్నాము. దీన్ని సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అంటే మీరు అనుకోవచ్చు ఒక స్ట్రాటజీ ప్రకారం చెప్పాడు అనుకోవచ్చు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పిన స్ట్రాటజీ. కానీ పేరు మోసిన విశ్లేషకులు చెప్తున్నారు సార్ ఇవన్నీ. అది విశ్లేషకులు అంటే నేను వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి. ఎందుకు వెళ్ళకూడదంటే విశ్లేషకులు అంటే కేవలం విశ్లేషణ మాత్రమే చేస్తారు, సర్వే చేయరు కదా వాళ్ళు. అది కరెక్ట్. ఏదైనా నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ లోకల్ గా ఎవరెవరు ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు ఇదంతా నన్ను చెప్పండి, నేను చెప్తాను. విశ్లేషకుల్ని సోకాల్డ్ స్టూడియో బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక పర్టికులర్ నియోజకవర్గం గురించి అడగండి, పేపర్ లేకుండా చెప్తారేమో అడగండి. ఓవరాల్ సినారియో చెప్తారేమో, ఓవరాల్ గా చెప్పేస్తుంటారు. అదే సమస్య ఇక్కడ. మీకు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వ్యూవర్షిప్ తర్వాత ఈ లైక్స్ షేర్లు ఇదంతా డిజిటల్ ఏదైతే అనలిటిక్స్ ఉన్నాయో వీటిని పెంచుకోవడం కోసం డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, డిఫరెంట్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ వాస్తవం వేరు. ఈ విశ్లేషణ అనేది ఓవరాల్ గా వీళ్ళు గంపగుత్తగా చేసేస్తున్నారు, అది కరెక్ట్ కాదంటాను. ఎందుకు అంటే ఇప్పుడు మహిళలు పూర్తి స్థాయిలో వాళ్ళకి వేశారు అంటున్నారు. అంటే ఓవరాల్ గా మహిళా ఓటింగ్ ఎక్కువ ఉంది, దానికి తోడు మహిళలు వచ్చారు. సరే ఒక నియోజకవర్గం తీసుకుందాం, మీరు ఎప్పుడు కూడా ఒక థంబ్ రూల్ పెట్టుకోండి. ఏదైనా నియోజకవర్గాల వారీగానే అక్కడ అంశాలు, అక్కడ సామాజిక అంశాలు అవన్నీ సామాజిక భౌగోళిక అంశాలు ప్రభావితం చేస్తాయి. అదే థంబ్ రూల్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక నియోజకవర్గం తీసుకుందాం, ఆ నియోజకవర్గం మహిళా ఓటింగ్ పెరిగింది అనుకోండి ఫర్ సపోజ్, అక్కడ తెలుగుదేశం పార్టీ ట్రెడిషనల్ ఓటర్ ఉంటారా? సంప్రదాయ ఓటర్లు ఉంటారా? వైఎస్ఆర్సీపీకి ఉంటారు కదా, జనసేనకు ఉంటారు కదా. జనసేనకు ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తారు కదా. ఇది అయిపోయింది, స్ప్లిట్ అయిపోయింది. ఎగైన్ ఏముంటుంది? యువత ఉంటారా? అవును. యువత ఎంతమంది వేశారనేది వీళ్ళకి ఎట్లా తెలుసు? ఇప్పుడు అవును, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓవరాల్ గా తీసుకుని ఈ గ్రామంలో ఈ పంచాయతీలు ఇంతమంది వేశారు, ఇంతమంది వేసి ఉండొచ్చు హైపోథెటికల్. మనం ఏంటంటే ర్యాండమ్ గా సర్వే చేసినప్పుడు వచ్చే డేటా వేరు. వీళ్ళేంటి అక్కడ లోకల్ గా వీళ్ళ లీడర్ని, తెలుగుదేశం పార్టీ లీడర్ని అడిగితే అన్న మాకు సూపర్ గా పడింది ఇక్కడ బంపర్ మెజారిటీ అంటాడు. వైఎస్ఆర్సీపీ వాడు కూడా అదే అంటాడు. అవును. కానీ వాస్తవం ఏంటనేది ఎమ్మెల్యే కంటెస్టెంట్ తెలుసు. కరెక్ట్. అతనికి తెలుసు, మాకు తెలుసు. అవును. కానీ ఆయన బయటపడ్డు, మేము బయట పడకూడదు. ఇప్పుడు ఓకే, ఏంటంటే ఆ మహిళా ఓటింగ్ అనేది, పర్టికులర్ మహిళా ఓటింగ్ అనేది మళ్ళీ అగైన్ దాంట్లో యూత్ ఉన్నారనుకోండి, యూత్ ఉంటే ఎవరు పడుతుంది? జనసేనకి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది, కొంత ఎక్కువ, 1% 2% ఎక్కువ అవకాశం ఉంది. మళ్ళీ అగైన్ అర్బన్ ఓటింగ్ తీసుకోండి, అర్బన్ మహిళలు తీసుకోండి. సో ఇన్ని రకాలు ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు మహిళలు వేస్తారు, మహిళలు ఇటేస్తారు, మహిళలు అటేస్తారు. వృద్ధులు సార్ వాళ్ళు సంప్రదాయ సిద్ధంగా ఉంటారు కదా, ట్రెడిషనల్ గా ఉండి వాళ్ళకి. వృద్ధులు కూడా నేను చెప్తా, మీరు వృద్ధులు ఎక్కడో ఒక ఎస్సీ సామాజిక వర్గం ఎక్కడో ఒక చోట ఒక వృద్ధుడిని తీసుకోండి. విశాఖపట్నం అర్బన్ లో ఒక వృద్ధుడిని తీసుకోండి, పిఠాపురం వృద్ధుడిని తీసుకోండి, ముగ్గురు 3 స్టేట్మెంట్లు ఇస్తారు. పిఠాపురం వృద్ధుడిని ఏంటి మేము వంగగీత స్థానికంగా ఉంటుందంటే మేము చాలాసార్లు మరి వంగగీత ఎప్పుడుంది మాకు ఎప్పుడుందని ఓపెన్ గా చెప్తాడు అతను. నాకేం చేసింది అంటాడు. ఎగైన్ విశాఖపట్నం అర్బన్ లో అనుకునేటప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ వెటరన్ వృద్ధుడిని తీసుకున్నారనుకోండి, ప్రస్తుత పరిపాలన మీద ఫైట్ చేస్తాడు డెఫినెట్ గా. అసలు వ్యవస్థ అంతా ఇదే అయిపోయింది, ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఎగైన్ ఇక్కడ రూరల్ లో ఒక వృద్ధుని తీసుకోండి, తనకి ఏదో పెన్షన్ వస్తుంది. సో ఈ ముగ్గురు వృద్ధుల్లో తేడా ఉంది.
కరెక్ట్ మీరు అన్నది. మళ్ళీ దాంట్లో కమ్యూనిటీ వృద్ధులు ఏపీ అనేసరికి కమ్యూనిటీ వృద్ధులు ఉంటారు. కమ్యూనిటీ రెడ్డి వృద్ధుడు ఒకలాగా ఇస్తే కమ్మ వృద్ధుడు ఇంకోలాగా, అమరావతి వృద్ధుడు ఇంకోలాగా, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు వృద్ధులు ఇటేస్తారు. ఇది మహిళలైనా అంతే, వృద్ధులైనా అంతే. సార్ కాకపోతే ఓవరాల్ గా తీసుకునేటప్పుడు మనకి ఏంటంటే లోకలైజ్ అంటే మైక్రో లెవెల్లో డేటా ఉంటుంది కాబట్టి మనం కొంత ఎనలైజ్ చేసి చెప్పగలం. ఓకే ఓకే సో వీళ్ళకి ఎవరికి తెలీదు, తెలియనప్పుడు వాళ్ళకున్న అంచనాల మేరకు వాళ్ళు విశ్లేషించుకొని హైపోథెటికల్ గా చెప్తున్నారు అనేది నా అంచనా. కరెక్ట్ సార్.